హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ వి హేమలత, కన్సల్టెంట్ అట్ హైటెక్ ఫర్టిలిటీ. సో ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వై క్రోమోజోమ్ గురించి. అసలు ఈ వై క్రోమోజోమ్ ఇన్ఫర్టిలిటీకి ఎలా రిలేటెడ్ అవుతుంది, దానికి ఏం టెస్టింగ్ చేయాలో చెప్తా. సో ఈ వై క్రోమోజోమ్ అనేది యూజువల్గా సెక్స్ ఆఫ్ ద బేబీని డిటర్మైన్ చేస్తుంది. సో ఆడవాళ్ళు ఎక్స్ ఉంటుంది, మగవాళ్ళు XY ఉంటుంది. సపోజ్ బేబీకి XX వచ్చిందంటే అది గర్ల్ బేబీ. అదే ఎక్స్ మదర్ నుంచి ఒక ఎక్స్, హస్బెండ్ నుంచి Y వస్తుంది అంటే అది మేల్ బేబీకి. సో ఓన్లీ మేల్ బేబీస్కి వై క్రోమోజోమ్ అనేది ఉంటుంది. సో ఇన్ కేస్ వై క్రోమోజోమ్ పైన ఏదైనా డిలీషన్స్ కానీ ఇంకా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంది అంటే అది ఫర్టిలిటీ పైన ఎఫెక్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ వై క్రోమోజోమ్ జనరల్గా ఈ వై క్రోమోజోమ్ డిలీషన్స్ ఉన్న వాళ్ళకి ఎజోస్పర్మియా ఉంటుంది, లేదంటే సివియర్ ఆలిగోస్పర్మియా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి SRY డిలీషన్ టెస్ట్ అనేది చేస్తాము. ఈ టెస్ట్ బేస్ చేసుకొని అది జెనెటిక్గా పాస్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇన్ కేస్ ఇది జెనెటిక్గా పాస్ అవుతుంది అంటే ఈవెన్ ద బేబీ నెక్స్ట్ జనరేషన్ కూడా జెనెటిక్ ఇది ఎజో కానీ ఆలిగోస్పర్మియా అట్లా సివియర్ ఉండటం ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఇంపార్టెన్స్ వై క్రోమోజోమ్ ఇన్ఫర్టిలిటీ పైన ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని. ఇన్ కేస్ ఒక కపుల్కి లైక్ హస్బెండ్కి ఎజో ఆర్ ఆలిగో ఉందనుకోండి, అందుకే ఈ జెనెటిక్ టెస్ట్ వై క్రోమోజోమ్ అనేది చేస్తాం. ఈ వై క్రోమోజోమ్ పైన 3 జీన్స్ ఉంటాయి, ఎజోస్పర్మిక్ ఫ్యాక్టర్ ABC. ఇన్ కేస్ అది C ఉంది అనుకోండి, ఇన్ కేస్ C నార్మల్ ఉంది అనుకోండి, సో ఇట్స్ ప్రోగ్నోసిస్ బాగుంటుంది. అంటే స్పర్మ్ రిట్రైవల్ టెక్నిక్స్ ద్వారా స్పర్మ్ రిట్రైవ్ చేసి తర్వాత దాని ప్రోగ్నోసిస్ బాగుంటుంది. అదే AB కానీ ఉంది అనుకోండి, దాని ప్రోగ్నోసిస్ సరిగ్గా ఉండదు. అంటే మనకు పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ రావటము, మళ్ళీ దాని నెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. సో అందుకే ఏదైనా కపుల్కి లేదా హస్బెండ్కి ఆలిగో ఎజోస్పర్మియా ఉంది అంటే కంపల్సరీగా ఈ వై మైక్రోజోమ్ డిలీషన్ టెస్ట్ అనేది మ్యాండేటరీ. దీనివల్ల మనకు నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్కి జెనెటిక్ ప్రాబ్లం ఉంటుందా, ఇది క్యారీ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.